I have the wonderful, the most energetic audience here today. Amazing. Andariki swagatam suswagatam to the grand evening of the audio launch of Endukante Premanta. Okay, meerandaru meanwhile ippudu actual ga evening start cheseboye mundu meerandaru settle ayye varki will have a wonderful mimicry item by Shiva Prasad, who is famed with Navadu Batkalira. Please give a big round of applause for Shiva Prasad. ఈ రోజు ఎందుకంటే ప్రేమంట ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి హీరో రామ్ గారి అభిమానులు భారీ ఎత్తున ఇచ్చేశారు. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా శ్రీహరి గారి వాయిస్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. శ్రీహరి గారు మగధీర సినిమా నుంచి ఆయన వాయిస్. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాని వెర్ర వీగుతున్నాయిరా, వాటికి ఇంకా తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఏ రోజు నువ్వు అస్తమించొచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు ఓడిపోయినని ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి తలుపులు చీల్చుకుంటూ మళ్ళా పుడతావురా భైరవా. ఈ విధంగా ఆయన వాయిస్ ఇమిటేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రవాడి సినిమా నుంచి. ఆయన చాలా జోవిల్గా మాట్లాడుతుంటాడండి. మనం సీరియస్ గా మాట్లాడుతుంటే చూస్తుంటాం, ఆయన కామెడీగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. యారయ్య బాబు, నేను రా గోధరాజులే, అదేరా చిన్నప్పుడు సీనిగాడి చెడి గిలేసినప్పుడు ఆయన చెడ్డి కట్టేసి కొడబోదు కాపాడి కదరా, ఆడప్పుడు తల రాయిటి బొక్కెట్టాడు. బొక్కదా ఈ పాటి పూడిపోయి ఉంటుందిలే. చిన్నప్పుడు ఈ ఒట్టి వదవసలేసి చూడండి, గుళ్ళో పోదరు కొబ్బరిగా కొడ ఆలేసో మొత్తం చెప్పులని ఎదుగులు పెడేదవా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారా, నీలా మాట్లాడుతున్నారా, కోటాడి జా అయిపోతుంది అనుకున్నా. ఈ విధంగా చిరంజీవి గారి వాయిస్ ఇమిటేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సంభాషణ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఒక ఇంట్లో భర్త ఆఫీస్కి వెళ్తుంటే భార్య ఏమంటుందో చూద్దాం. ఏవే రాధా, బాక్స్ పెట్టావా? అబ్బా, చెప్పేది వినిపించుకోరంటండి. ఏంటి? పక్కింటి రాతు గారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టు చీర కొన్నాడండి. ఏంటి 5,000 పట్టు చీర కొన్నాడా? సరే గాని ఆ షూ ఇవ్వు. అబ్బా, షూ ఇక్కడే ఉన్నాయండి. చెప్పేది వినిపించుకోరండి. పక్కింటి రాతు గారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టు చీర కొన్నాడండి. సరేలేవే, ఆ దువ్వే నువ్వు. అబ్బా, దువ్వేను ఇక్కడే ఉందండి. చెప్పేది వినిపించుకోరండి. పక్కింటి రాతు గారికి వాళ్ళ ఆయన 5,000 పెట్టి పట్టు చీర కొన్నాడండి. ఊరికో కొన్నాడు అంటే అది 5,000 కాదు 10,000 కొన్నది అలా ఆయన కాదు, నేను. ఈ విధంగా ఇమిటేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రవంతి రవికిషోర్ గారు నువ్వు నాకు నచ్చే సినిమా అద్భుతంగా తీశారండి. దాంట్లో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ని మన కమిడియన్ సునీల్కి ఇస్తే కనుక ఏ విధంగా చెప్తాడు చూద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. అమ్మ మీద కవితని చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు. అమ్మా, అడగకుండా జనమిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, గీక్కోవడానికి గడ్డం ఇచ్చావు. ఎందుకమ్మా అంతర్లికి తెచ్చావు? అందుకే నువ్వంటే నాకు నచ్చావు. ఈ డైలాగ్ మన పోలరంగడి సునీల్ చెప్తున్నాడండి. ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఏ విధంగా ఉందో చూద్దాం. అమ్మా, అడగకుండా జనంనిచ్చా, గ్యారంటీ కలర్ ఇచ్చో, డీటెయిల్స్ లో వాడాను వాయిస్ ఇచ్చోంట్లో పెట్టడం బాగా ఇచ్చా, నువ్వంటే నచ్చ. నచ్చితే గట్టిగా చప్పట్లు కొడితే నెక్స్ట్ రోజులకి వెళ్తామండి. అదేవిధంగా మన కార్యక్రమం తర్వాతగా పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక డాన్స్ ప్రోగ్రామ్ చూశానండి. ఒక అమ్మాయి డాన్స్ చేసిన తర్వాత ఈయన్ని జడ్జిమెంట్ అడిగారు. అప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా చూద్దాం. పోసాని కృష్ణమూర్తి గారు. అమ్మ రానే, నువ్వు డాన్స్ చేసావు, నీ డాన్స్ లో క్లాసికల్ చూపించావు, వెస్టర్న్ చూపించావు, బ్రేక్ చూపించావు, కానీ చండాలంగా ఉంది, వరస్ట్ గా ఉంది. ఎందుకంటే నా ఇప్పుడు ఆగలేసింది అనుకో, ఒకరోజు నీ పప్పు వేసుకుందంట, ఒకరోజు చికెన్ ముక్క వేసుకుందంట, ఒకరోజు చేప మొక్క వేసుకుందంట. నువ్వేం చూసావు? కంచంలో అన్ని పెట్టుకుని తినేసావు. రేపొద్దున ఏంటంటావు? ఈ పెర్ఫార్మెన్స్ మీ ఊరు గుడి కట్టిస్తావా, బడి కట్టిస్తావా, సంకరాకిపోతావు. అమ్మ రాని, నువ్వంటే కోపం కాదమ్మా, నువ్వంటే లవ్వు, అభిమానం, ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా ఆవిడ ఒప్పుకుంటే దానికి విడకలిస్తా, నేను పెళ్లి చేసుకుంటా, అంత ఇష్టం తల్లే. కానీ పెర్ఫార్మెన్స్ చండాలంగా ఉందమ్మా, బట్ ఐ లవ్ యూ. ఈ విధంగా ఇమిటేషన్ చేసుకోవచ్చు. మరలా అవకాశం ఉంటే
మళ్ళా మంచి వాయిస్తో మీ ముందుకు వస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.